హాయ్, హలో, నమస్తే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే మన జీవితాన్ని సృష్టించడం. సో మన జీవితంలో ప్రతిదీ కూడా జరుగుతుందంతా కూడా మన ఆలోచనల ద్వారా, మన యొక్క సంకల్పాలు, మన నమ్మకాలు, మన బిలీఫ్ సిస్టమ్ని బట్టే మన జీవితంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. సో మన ఆలోచనలే మన జీవితాన్ని ప్రతి క్షణం మనం ఏదైతే అనుభవిస్తున్నామో, ఏదైతే పొందుతున్నామో జీవితంలో, అదంతా కూడా మన యొక్క ఆలోచన దృక్పథాల వల్లనే మన జీవితం అనేది మేనిఫెస్ట్ అవుతుంది. జీవిత వాస్తవం మనం అనుభూతి చెందుతున్నాం. సో చాలామంది అన్అవేర్గా ఉండడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని సబ్కాన్షియస్కి మనం తెలియకుండానే భయానికి సంబంధించింది, తర్వాత మనీ ప్రాబ్లము, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి ఎందుకు వస్తున్నాయంటే మనము అన్అవేర్గా ఉండడం వల్ల చాలా చాలా మిస్టేక్స్ చేస్తూ మన లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా తారుమారవుతూ ఉన్నాయి. సో మరి ఎలాగ మళ్ళీ మనం క్రమ పద్ధతిగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, మనం అనుకున్నట్లుగా మన లైఫ్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలనేది కాన్సెప్ట్. మనం ఎప్పుడైతే మన యొక్క ధ్యాస, మన యొక్క ఫోకస్ ఎక్కడైతే ఉంటుందో అది మన జీవితంలోకి అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనము సంతోషంకి సంబంధించి ఆలోచిస్తున్నాం అనుకోండి, అక్కడ అటువైపుగా మన ధ్యాస ఉందనుకోండి, ఆ సంతోషంకి సంబంధించినటువంటి వైబ్రేషన్ మనలో క్రియేట్ అవుతుంది. అలాంటి వాస్తవాలని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే మన ధ్యాస మనీ పైన ఉంటుందో, మనీకి సంబంధించి ఎప్పుడు మనం ఆ మోడ్లోనే ఉంటాము, ఏం చేయాలి, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఆ మనీ అనేది మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. సో మరి అనారోగ్యాలు ఎలా వస్తున్నాయంటే, అనారోగ్యం గురించి ఎక్కువగా వింటున్నాము, తర్వాత ఎక్కువగా చూస్తున్నాము, కష్టాల గురించి అవన్నీ చూస్తుండడం వల్లే మన లైఫ్ అనేది అలాంటివి మేనిఫెస్ట్ అవుతూ ఉన్నాయి. సో మరి మనం ఎలాగా వీటిని మన లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా మార్చుకోవాలి అనేది కాన్సెప్ట్. మేనిఫెస్టేషన్కి సంబంధించి మన యొక్క ధ్యాసని, మన ఫోకస్ని, ఏ విధంగా మన ఎనర్జీని, మనం ధ్యాస అంటే మన ఎనర్జీ, మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ మన యొక్క చైతన్య శక్తి ప్రవహిస్తుంది, మన యొక్క ఎనర్జీ అనేది ప్రవహించబడుతుంది. సో అది మన లైఫ్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. సో మనం ఎట్లాగా పెట్టుకోవాలి సంకల్పం. ఫర్ ఎగ్జాంపుల్గా మనీ ప్రాబ్లం ఉందనుకోండి, సో మనీ మైండ్కి మనం ఎనర్జీని ఎట్లాగా ఫోకస్ చేయాలి, ఎలాగ మన లైఫ్లోకి మనీని అట్రాక్ట్ చేయాలి, ఎలా మన యొక్క హెల్త్ పైన ఫోకస్ చేయాలి, హెల్త్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, ఇలాగా రకరకాలుగా ఉండొచ్చు. రకరకాల డిజైర్స్ అనేవి, కోరికలు అనేవి మన మానవునికి ఉన్నాయి. ఈ భూమిపై జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టేషన్, తమ కోరికల్ని అనుభూతి చెందడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఏ కోరికలు లేని వాళ్ళు ఈ భూమిపైన జన్మ తీసుకోరు. ఈ భూమిపైన మనం హాయిగా ఆనందంగా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి, క్రియేటివ్గా ఉండడానికి, మనం అనుకున్నది మేనిఫెస్ట్ చేయడానికి, ఆ మేనిఫెస్ట్ చేసి ఆనందాన్ని పొందడానికి మనం ఈ భూమిపై జన్మ తీసుకోవడం జరిగింది. సో ఈ విషయం అర్థమైతే మనకి, అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది, యద్భావం తద్భవతి. సో మనం ఎలాంటి భావాలతో ఉంటామో అలాంటి జీవిత వాస్తవాలు మన జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇందులో చాలా చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి. మనం చాలా చాలా చూస్తూ ఉన్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అని, మైండ్ పవర్ అని, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ అని, రకరకాలుగా చూస్తారు మీరు. రకరకాల ప్రాక్టీసెస్ చేసి ఉండవచ్చు మీరు, కానీ నేను చెప్పే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పేది పవర్ ఆఫ్ సెల్ఫ్ పవర్తో, అంటే మనం డైరెక్ట్గా మన యొక్క ఆత్మశక్తి ద్వారా ఎలా మేనిఫెస్ట్ చేయాలో నేను చెప్తాను. చాలా తేడా ఉంటుంది. మీ లా ఆఫ్ అట్రాక్షన్ కంటే, మైండ్ పవర్, థాట్ పవర్ కంటే కూడా నేను చెప్పే ఈ మెథడ్ చాలా పవర్ఫుల్. మన సెల్ఫ్ పవర్ ద్వారా మనం ఎలాగ మేనిఫెస్ట్ చేసుకోవాలనేది నేను మీకు పెయిడ్ క్లాసెస్ చెప్పబోతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇందులో మీకు చాలా చాలా అద్భుతంగా
రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీ యొక్క ఎనర్జీ కంప్లీట్గా ఎలా ఫోకస్ చేయాలి, ఆ మేనిఫెస్టేషన్ అనేది ఎలా చేయాలి, బుద్ధుడు చెప్తాడు. సరి అయిన ఆలోచనలు, సరి అయిన దృక్పథాలు, ఇలా సరి అయిన ఆలోచన పెట్టుకోవాలి. మనకు తెలుసు మేనిఫెస్ట్ చేయడం ఎలాగ, ఆలోచనలు అనుకుంటే వెళ్ళిపోతే మన జీవిత వాస్తవాలను మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అందులో చాలా ఉన్నాయి, చాలా గైడెన్స్ మనకు అవసరం. ఈ మేనిఫెస్టేషన్లో కూడా, ఈ సంకల్ప శాస్త్రంలో కూడా ఎలా సంకల్పాన్ని పెట్టుకోవాలనేది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే సరిగ్గా పెట్టకపోతే డిస్టర్బెన్స్ అవుతుంది మన లైఫ్లో కూడా. సో దానికి కూడా గైడెన్స్, టెక్నిక్స్, టీచింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టెక్నిక్స్, టీచింగ్స్ అనేవి నేను మీకు ఈ పెయిడ్ క్లాసెస్లో ఇస్తాను. ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. పెయిడ్ క్లాసెస్ ఆన్లైన్, వీలైతే ఆఫ్లైన్ కూడా చెప్తాను మీకు నేను. వెరీ వెరీ పవర్ఫుల్. చాలా మెథడ్స్ ఉన్నాయి, పవర్ఫుల్ మెథడ్స్ మాత్రమే మీకు నేను చెప్తాను. మీరు బయట నేర్చుకునే వాటికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్, రకరకాల క్లాసెస్, మేనిఫెస్టేషన్. కానీ నేను చెప్పే క్లాస్ మాత్రం చాలా వండర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది మీకు. నేను ప్రాక్టికల్గా చేసి చాలా చాలా మిరాకిల్స్ అనేవి నా లైఫ్లో జరిగాయి. సో 100% మీకు ఇది వర్కౌట్ అవుతుంది. సైంటిఫికల్లీ కూడా ఇట్స్ ప్రూవెన్. కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే క్లాస్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.